మీకు శివబాలాజీ గారి గ్రాండ్ మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్తూ ఉంటారు. అంతకుముందు మీకు వంటల్లో కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉందనుకోవాలా? ఆహాహా లేదు, నాకు ఎప్పుడు 10th తర్వాత 10th వరకు హాస్టల్. నేను ఇంటర్ నుంచి కుకింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో ఇంటర్ నుంచి నాకు వంట చేయడం తెలుసు. అది కూడా మా అన్నయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను వంటలన్నీ. అప్పుడు తను ఏంటంటే తను మెడిసిన్ చదివే ఆ ప్రాసెస్లో తను ఇంటర్ నుంచి తను హాస్టల్లో ఉండేవాళ్ళు, అంటే రూమ్ తీసుకొని ఉండేవాళ్ళు అనమాట. సో తనకి అప్పటి నుంచి వంట అలవాటు, నాకు తనకి ఒక 4 years డిఫరెన్స్ ఉంటుంది. సో నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసరికి హీ ఆల్రెడీ వాజ్ కుకింగ్ బాగా వచ్చు అనమాట. అండ్ అమ్మ వాళ్ళు ఫర్ సమ్ రీజన్స్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండాల్సి వచ్చింది. సో నేను అన్ననే వంట చేసుకోవడం, ఇల్లు మేనేజ్ చేసుకోవడం అన్నీ అనమాట. సో వంట అలవాటు ఉంది, నాన్ వెజ్ అస్సలు అలవాట్లేదు. సో నాన్ వెజ్ నేర్చుకుంది పెళ్లి తర్వాత. క్రెడిట్ అక్కడ. ఓకే. మీ సాంబార్ వాసన మొత్తం సోషల్ మీడియా గుమగుమలాడిపోతుంది. థ్యాంక్ యూ. యా. సో మేము వీడియోలో చూస్తాం, అంటే జస్ట్ నాట్ ఓన్లీ ఫర్ కుకింగ్, అంటే తెలిసిన వంటలైనా మీదైనా ఒక స్టైల్ ఉంటుంది, నాదైనా ఒక స్టైల్ ఉంటుంది. కానీ అదొక్కటే కాదు, అంటే ఫ్యామిలీ బాండింగ్, అందరూ కలిసి కూర్చొని తినడం, మీరు చెప్పే కబుర్లు అవి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి అలా చూడబుద్ధి అవుతుంది. అంటే కొన్ని ఈవెన్ నేను ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ మీద కూడా వీడియో చేశాను. అది చేసేటప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్ ఉండింది, బికాజ్ అది మనం పర్సనల్గా ఒక ఉమెన్ని మీట్ చేసి చెప్పినప్పుడు ఓకే, బట్ వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ప్లాట్ఫామ్, సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్లో చేస్తున్నప్పుడు, అండ్ దట్ టు పోస్ట్ డెలివరీ అంటే ఉమెన్ రిలేటెడ్ ఆల్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి కొంచెం డిస్కంఫర్టబుల్ అనిపించినా కానీ ఇట్ విల్ హెల్ప్ మెనీ ఉమెన్ అని చేశాను నేను. సో నిజంగానే లాక్డౌన్ పీరియడ్ అప్పుడు అండ్ లాట్ ఆఫ్ మెన్ ఫ్రమ్ యూఎస్, యూకే, ఇట్లా మన తెలుగు వాళ్ళందరూ ఎవరు ఉన్నారో మెన్ టెక్స్ట్ చేశారు ఆ కింద కమెంట్స్లో, మా అమ్మ వాళ్ళు రావడానికి లేదు, అత్త వాళ్ళు రావడానికి లేదు, మేము ఇండియా వెళ్ళడానికి లేదు. సో యాజ్ ఎ హస్బెండ్ మేము వాళ్ళకి వైఫ్కి ఏం కావాలో హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం, బట్ వాళ్ళకి ఏం కావాలో మాకు తెలీదు. సో మీ వీడియో చూశాక చాలా ఎమోషనల్గా అటాచ్ అయిపోయాము. అండ్ తనకి ఏం కావాలో నాకు ఇప్పుడు తెలుసు, ఐ విల్ హెల్ప్ హర్ అని. చాలా దట్ వాజ్ లైక్ నాకు సర్ప్రైజ్ అనిపించి నన్ను ఎమోషనల్ చేసిన మెసేజెస్ అవి కొన్ని. సో అలా యూస్ఫుల్గా ఉండగలిగితే ఐ ఎయిమింగ్, అంటే మేము అలా ఏం చేసినా అందరికి యూజ్ అయ్యేలాగా ఉండాలనుకుంటున్నాం. సో అసలు ఈ థాట్ ఎవరిది శివబాలాజీ గారు యూట్యూబ్ ఛానల్ అన్నది? యూట్యూబ్ ఛానల్ తందే, మొత్తం ఆలోచన ఆవిడదే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని తనే డిసైడ్ అయింది. సో ఐ సెడ్ ఓకే స్టార్ట్ చేసాం. దెన్ తనే మొత్తం యూట్యూబ్ ఎవరిని సపోర్ట్ తీసుకోకుండా తనే వచ్చేసి నెట్లో రీసెర్చ్ చేసేసి ఫామ్స్ ఫిల్ చేయడం కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ తీసుకోవడం, పిన్ తీసుకోవడం, అన్ని ప్రతిదీ, ఈవెన్ ఎడిటింగ్, అప్పటిదాకా ఎడిటింగ్ తెలియదు, ఎడిటింగ్, మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత కాన్సెప్ట్స్లో వచ్చేసి నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అంటే కొన్ని మనం చూపిస్తే బాగోదేమో అనేసి అవన్నీ బ్రేక్ చేసామన్నమాట. తప్పేముంది ఇది చూపిస్తే, తినడం దిష్టి తగులుతుంది, ఎందుకు అదే తిన్నాం మనం, అందరూ చేసేది అదే కదా, అది చూపించకూడదు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది చూపించాలి కదా. సో అంటే వి మేడ్ అ పాయింట్ ఆల్సో, అంటే ఇవి వచ్చేసి మనకి ఇవి ఉంటేనే మన లగ్జరీగా ఉన్నామని లేదు, మనం ఎక్కడున్నా కూడా లగ్జరీ చేయగలుగుతాం మనం అనేది క్రియేట్ చేసుకోవాలి అది. సో ఆ కాన్సెప్ట్లోనే మేము కాన్సెప్ట్స్ ఎక్కువ చేసి రావటం, కొన్ని ఫన్నీ చేస్తాము, కొన్ని వచ్చేసి ఏమీ లేకపోయినా కూడా పర్వాలేదు మనం చేసుకో, బ్రాండ్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనం చేసే విధానంలో ఉంటాయి అని చెప్పి అలా వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ. యా, ఐ వాంట్ టు కన్వే, యాక్చువల్గా థాట్ నాది కూడా కాదు, ఐ షుడ్ గివ్ ద క్రెడిట్ టు మమ్మల్ని లవ్ చేసే వ్యూవర్స్కి. ఆర్ ఎందుకంటే యూట్యూబ్కి రాకముందు ఇన్స్టా అండ్ ఎఫ్బీలో పీపుల్ స్టార్టెడ్ టెల్లింగ్ అస్ అనమాట. నాకు చాలా అప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఏదో ఒకటి ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు కదా, అలాగా నా ఇన్స్టాలో ఎఫ్బీలో నేను చిన్న చిన్న వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని వంటవి. అయితే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని ఫస్ట్ రిక్వెస్ట్గా స్టార్ట్ అయ్యి, మీరు ఎందుకు స్టార్ట్ చేయరు అని కోపంగా మారి, మీరు ఇంకా స్టార్ట్ చేయలేదో అన్న ఆ రేంజ్లోకి వెళ్ళింది అనమాట. ఎన్నిసార్లు అడిగినా చేయరేంటి అని. సో ఐ షుడ్ గివ్ ద క్రెడిట్ టు ఆడియన్స్ అని చెప్పాలి. సో వాళ్ళు ఇంకొకటి వాళ్ళు చెప్పిన పాయింట్ విచ్ అప్పుడు దాకా కొంచెం నాట్ కన్విన్స్డ్, నాకు కన్విన్స్ అయింది ఏంటంటే,
ఓకే మీరు పెట్టినా పెట్టకపోయినా ద కంటెంట్ ఈస్ గెటింగ్ ఆన్ టు యూట్యూబ్ త్రూ అదర్ ఛానల్స్. Ah. సో మేము అన్నీ ఎత్తుక్కోవడం కంటే మీరు ఇక్కడ ఏది పెడుతున్నారో అది యూట్యూబ్లో పెడితే అన్నీ మీ ఛానల్లో ఒకే దగ్గర ఉంటాయి. సో వెన్ ఎవర్ వీ వాంట్ వీ కెన్ సీ అన్నట్టు చెప్పారనమాట. వావ్. సో దట్స్ వెన్ ఐ టుక్ ఇట్ సీరియస్. ఇంకా సరే అని స్టార్ట్ చేశాను. నెవర్ ఎక్స్పెక్టెడ్ అంటే అంత లవ్ కానీ పీపుల్ సపోర్ట్ కానీ స్టార్ట్ చేసిన ఇమ్మీడియట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ థ్యాంక్ఫుల్లీ ఎవ్రీవన్ చాలా బాగా రీచ్ అయ్యింది. సీరియస్లీ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందులో మీ పిల్లలు కూడా చాలా ఫేమస్ అయిపోయారు. చాలా బుద్ధిగా పిలవగానే వచ్చి ఏ మాత్రం గొడవ చేయకుండా అలాగే ఉంటారండి ఇంట్లో? గొడవ ఉంటుందండి, పిల్లలు అంటే అల్లరి లేకుండా ఉంటుంది. బట్ ఏంటంటే ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ అది ఏదైనా నేను చెప్తే వింటారు. ఐ కెన్ కన్విన్స్ దెమ్. మమ్మ కుట్టిసా లేదు, నాన్న మాట కూడా వింటారు. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను. ఏదైనా తిండి విషయం అయినా, వాళ్ళు చదువుకునే విషయం అయినా, లేకపోతే జనరల్గా మన రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన విషయాలైనా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేషెన్స్ తోటి. సో దాని తర్వాత ఓకే అని అర్థం చేసుకుంటారు అండ్ కన్విన్స్ అవుతారు. సో ఐ కెన్ కన్విన్స్ దెమ్ ఆన్ ఎనీథింగ్.